వినోద్ రాయల్ సేవా స్ఫూర్తితో రక్తదాన శిబిరం తిరుపతి ఆగస్టు 16. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినోద్ రాయల్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వినోద్ రాయల్ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆపదలో ఉన్నవారికి రక్తం అందించి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ వేదవతి రాయల్ మాట్లాడుతూ వినోద్ రాయల్ మానవత్వం, సేవాభావం అందరికీ ఆదర్శమని, ఆయన ఆశయాలను కొనసాగించడమే తమ లక్ష్యమని తెలిపారు. రక్తదానం మహోన్నతమైన సేవ అని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రక్తదాతలు, అభిమానులు, ట్రస్ట్ సభ్యులు, వైద్య సిబ్బంది సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వినోద్ రాయల్ జ్ఞాపక సేవలో ఆయన ఆశయం సమాజ సేవలో చిరస్థాయిగా నిలవాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ ఆగస్టు నెలలో నా బిడ్డ, నా కుమారుడు వినోద్ రాయల్ 21వ తారీఖున ఆయన పరంపదించిన దినం. ఆయన డెత్ యానివర్సరీని పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ 50 మంది ప్రజానికానికి మేము వారోత్సవాల్లాగా నా బిడ్డ వర్ధంతి కార్యక్రమాన్ని 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వినోద్ రాయల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 16వ తారీఖున ఈ దినము రక్తదాన శిబిరము, ఆ తదుపరి మెడికల్ క్యాంపులు, తదుపరి గోవులు యాక్సిడెంట్లో పోతూ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన బెల్ట్లు కానీ, మళ్ళీ ఆయన వర్ధంతి 21వ తారీఖు నా బిడ్డ వర్ధంతి దినం నాడు గంగమ్మ గుడిలో తాళ్లపాక పెద్ద గంగమ్మ గుడిలో అన్నదాన కార్యక్రమాలు, పారిశుద్ధ కార్మికులకు వారికి కావాల్సిన పనిముట్లు, వారికి ఒక భోంచేసేయడానికి సదుపాయంగా, వారి భోజన సదుపాయాలకు సౌకర్యంగా క్యారియర్లు, హెల్మెట్లు, మాస్కులు, వారికి ఈసారి ప్రత్యేకంగా గొడుగులు, ఎప్రాన్లు ఇవన్నీ కూడా మేము మా వల్ల అయినంత వరకు సేవా కార్యక్రమంలో వారికి మేము వినియోగించి వాళ్ళు వినియోగించుకునేదానికి వీలుగా మేము ఇవన్నీ వారికి ప్రజెంట్ చేస్తాము. అలాగే ప్రత్యేకంగా ఈసారి ఏమంటే వినూత్నంగా గోవులు రోడ్లపైన విరివిగా పడుకొని వాటికి అసలు వేరే ఆస్కారం లేకుండా మూగజీవాలు రోడ్డుపైన యాక్సిడెంట్లకు గురవుతూ ఉంటాయి కాబట్టి ఈసారి ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమము వాటి మెడలకు మేము వినోద్ రాయల్ చారిటబుల్ ట్రస్ట్ పేరు పైన బెల్ట్లు ధరించడము, ఇవన్నీ రేడియం స్టిక్కర్స్ వాటికి బెల్ట్లు లాగా వేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. ప్రతి 2 పంచాయతీల్లో మాకు ఉన్న స్కూల్ పిల్లలకు కావాల్సిన స్టేషనరీస్ కానీ, ఇంకా రైతులకు ట్రైనింగ్ సదుపాయాలు కానీ, మళ్ళీ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అందరిలో కూడా నా బిడ్డ జీవితకాలం మేమున్నంత వరకు నా బిడ్డ ప్రజల్లో బతికే ఉండాలా, వాడు చనిపోలేదు అనే మాకు భావన. మా అందరికీ కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి బిడ్డకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ వినోద్ రాయల్, వినోద్ రాయల్, వినోద్ రాయల్, జోహార్ వినోద్ రాయల్.